ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మానవునిగా జన్మించిన ప్రతి వ్యక్తి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడే ఉన్నాడు. దేవుడు విశ్వాసులకు అవిశ్వాసులకు అందరికీ తీర్పు తీరుస్తాడు. విశ్వాసులు దేవుని ధవల సింహాసనం ఎదుట నిలబడి తీర్పు పొందుతారు. ఇది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరుగు ఆఖరి తీర్పు. దీని తర్వాత నిత్యత్వం ప్రారంభమవుతుంది. విశ్వాసులకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఇక్కడ మనం చూస్తాం. న్యాయపీఠము అను మాట బేమా అను గ్రీకు పదం నుండి అనువదించబడింది. బేమా అనగా ఒలింపిక్ క్రీడలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఎక్కి వెళ్ళి తమ పథకాలు స్వీకరించి ఎత్తైన వేదిక. క్రీడాకారులు ఏ విధంగా గౌరవింపబడి పథకాలతో అభినందించబడతారో అదేవిధంగా విశ్వాసులు కూడా ప్రభు చేత గణపరచబడి ఆయన ఇచ్చు కిరీటములతో అభినందించబడతారని దీని అర్థము. రక్షింపబడిన వారైతే దేవుని ధవల సింహాసనం ఎదుట నిలవబడి తమ తమ క్రియలు చొప్పున తీర్పు పొంది నిత్య అగ్నిగుండంలో పడవేయబడతారనే విషయాన్ని మనం గమనించాలి. అవిశ్వాసులు నరకంలోనికి నెట్టివేటి న్యాయమేనా అని చాలామందికి చాలా రకాల ప్రశ్నలు వస్తాయి. దీన్ని నేను కొంత సవరణ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏ వ్యక్తి నరకంలోనికి వెళ్ళుట దేవుని చిత్తం కాదు. దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని యెహెజ్కేలు గ్రంథం 19:23లో మనం చూస్తున్నాం. ఎవరు నశించుట వలన దేవునికి సంతోషం రాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడని 2 పేతురు పత్రిక 3:9 మనం చూస్తాం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందవాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూచున్నాడు. నరకం ఉన్నదని దేవుడు స్పష్టంగా మనుషులను హెచ్చరిస్తున్నాడు. నరకమును తప్పించుకున్నట్టుకు యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గమును సిద్ధం చేశాడు. నరకంలోనికి ప్రవేశించడం అంటే క్రీస్తు సువార్తను కాలరాచిన వారిని నరకంలో వేయుట న్యాయమే. ఎందుకనగా వారు దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు. ఆ అజ్ఞాన కాలమున దేవుని చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడని అపోస్తలుల కార్యాల గ్రంథం 17:30 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే మనుషులకు తీర్పు తీర్చువాడు ఎవడు అన్నది మన ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 17:31 మనం చూస్తాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడని అపోస్తలుల కార్యాల గ్రంథం 17:31 మనం చూస్తాం. భూలోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు నియమించిన మనుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారమును అనుగ్రహించెను. యోహాను సువార్త 5:27లో మనం చూస్తాం. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన మనుషులందరి పాపములు బట్టి శిక్షింపబడ్డాడు. అందువలన యోధా గోత్రపు సింహం వలె తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవని క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చుతాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి అని 2 తిమోతి పత్రిక 4:8 మనం చూస్తాం. కనుక ఆయన న్యాయపీఠం ఎదుట ఎవరికి అన్యాయం జరగదనే విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అసలు ఎవరు నిలబడతారనే విషయాన్ని మనం చూస్తే క్రీస్తు న్యాయపీఠము పరలోకంలో ఉండును. దీని ఎదుట నిలవబడి లెక్క అప్పుచెప్పు వారు విశ్వాసులు మాత్రమే. క్రీస్తు న్యాయపీఠము విశ్వాసి యొక్క పాపములను శిక్షించుటకు ఉద్దేశింపబడింది కాదు. విశ్వాసి పాపములను క్రీస్తు శిలువపై కొట్టివేశాడు. అందువలన విశ్వాసి పాపములను బట్టి శిక్ష పొందడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమపత్రిక 8:1 మనం చూస్తాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్షణమే మనకు దేవునితో సమాధానము లభించింది. కాబట్టి విశ్వాసము మూలముగా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామని రోమపత్రిక 5:1 మనం చూస్తాం. క్రీస్తు మన కొరకు పాపముగా చేయబడును. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరగని ఆయన మన కోసము పాపముగా చేసినని 2 కొరింథీ పత్రిక 5:21 మనం చూస్తాం. క్రీస్తు ప్రభు మన కొరకు శిక్షింపబడి దేవుని తీర్పును పొందాడు. కాబట్టి ఇక మనము పాపముల విషయమై తీర్పు పొందము. కావున క్రీస్తు న్యాయపీఠము విశ్వాసి యొక్క పాపములను తీర్పు తీర్చుటకు ఉద్దేశింపబడలేదు. ప్రతి విశ్వాసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలసిందే. ఇందుకు ఎవరు మినహాయింపు కాదు. 2 కొరింథీ పత్రిక 5:10 మనం చూస్తాం. విశ్వాసుల తీర్పు సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరుగుతుంది. పరలోకంలో విశ్వాసులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడి తీర్పు పొందు సమయంలో భూమిపై 7 ఏండ్ల శ్రమలు సంభవిస్తాయి.
విశ్వాసుల లెక్క అప్పచెప్పిన తర్వాత వరుడైన క్రీస్తుతో వధువైన సంఘము ఏకమై ఆ వివాహం తర్వాత గొర్రెపిల్ల వివాహము జరుగుతుంది. అప్పుడు క్రీస్తు తన వధువైన సంఘమును వెంటబెట్టుకుని భూమి మీదకి తిరిగి వస్తాడు. అది ఆయన రెండవ రాకడ. కాబట్టి క్రీస్తు న్యాయపీఠపు తీర్పు క్రైస్తవ సంఘం ఎత్తబడుట క్రీస్తు రెండవ రాకడను మధ్యలో జరుగుతుంది. క్రీస్తు కొరకు అవమానములు భరించిన వారు, శ్రమ పెట్టబడిన వారు, హతసాక్షులైన వారు గొప్ప బహుమానములు పొందుతారు. ప్రతి విశ్వాసి ఏ ఉద్దేశంతో తనను సేవించాడో దేవుడు పరీక్షిస్తాడు. వాని పని కనపడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడునని 1 కొరింథీ పత్రిక 3:12 మనం చూస్తాం. దేవుని యొక్క సహవాసములో ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు బంగారము, వెండి, వెలగల రాళ్ళ వంటి క్రియలు జరిగిస్తారు. దేవుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మ శక్తి లేకుండా చేసిన క్రియలు శరీరానుసారముగా చేసినవి. అవి కర్ర, గడ్డి కొయ్యలతో పోల్చబడి ఉన్నాయి. 3వ అధ్యాయము 13వ వచనాలు ఇవి చూస్తాం. ఇవి అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కాల్చివేయబడతాయి. ఈ విధంగా ప్రభువును సేవించిన వారు ప్రయాస వ్యర్థమైపోతుంది, వీరు చేసిన క్రియలు నిష్ప్రయోజనమైపోతాయని గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా విశ్వాసులు ఏ ఉద్దేశాలతో దేవునికి పనిచేశారో క్రీస్తు న్యాయపీఠం ఎదుట బయలుపడుతుంది. ఆయన అధికారమందలి రహస్యమును వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగునని 1 కొరింథీ పత్రిక 4:5లో మనం చూస్తాం. కొంతమంది విశ్వాసులు ప్రభు ఎదుట సిగ్గుపడతారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండి అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తాం. ప్రతి విశ్వాసి ప్రభు యొద్ద బహుమానము పొందినట్టి సేవ చేయవలను పౌలు గారు సూచించారు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడని 1 కొరింథీ పత్రిక 9:24లో మనం చూస్తాం. నమ్మకంగా ప్రభువును సేవించు వారందరికీ ప్రభువే బహుమానం అనుగ్రహిస్తాడు. 4 రకాలైన కిరీటం గురించి దేవుని వాక్యం వివరిస్తుంది. మొట్టమొదటిగా జీవ కిరీటం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాలను చూస్తాం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుచుండు వారందరికీ ఈ లోకంలో శ్రమ కలుగును. శ్రమలు కలిగినప్పుడు విశ్వాసులు నిరుత్సాహపడి డేలా పడిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం ఏమనుచుందంటే, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తాం. శోధనలు, శ్రమలు సహించుచు నమ్మకంగా ప్రభువును వెంబడించు వారికి ఆయన జీవ కిరీటమును ఇస్తానని వాగ్దానం చేశాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుదురు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. రెండవదిగా నీతి కిరీటం. ప్రభువు యొక్క ప్రత్యక్షతను అపేక్షించుచు ఆయన వాక్యమునకు విధేయులగుచు జీవించు వారికి నీతి కిరీటం ఇవ్వబడును. అపోస్తులైన పౌలు గారు ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షించువాడు. మంచి పోరాటం పోరాడితేని, నా పరుగును కడముట్టించుతని, విశ్వాసాన్ని కాపాడుకుంటే నీకు మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతిని ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడవదిగా మహిమ కిరీటం. దేవుని పిల్లలపై సంరక్షణ చేయు కాపరులకు వారు నమ్మకముగా కాపరతత్వము చేసినచో మహిమ కిరీటం వాగ్దానం చేయబడింది. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుతారనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 4వదిగా అతిశయ కిరీటం. నశించిన ఆత్మలకు సువార్త బోధించుట దేవుని హృదయంలోని కోరిక. ఎవరైతే నశించిన ఆత్మలను ప్రేమించి రక్షణ సువార్తను బోధిస్తారో వారికి అతిశయ కిరీటము వాగ్దానం చేయబడింది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని 1 దెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తాం. కాబట్టి ప్రతి విశ్వాసి భవిష్యత్తులో తాము ప్రభు న్యాయపీఠం ఎదుట నిలవబడి లెక్క చెప్పవలసి ఉన్నారని గుర్తించుకొని దేవునికి నమ్మకంగా ఆయనకు సాక్షార్థంగా జీవించి ఆయన ఎదుట ధైర్యంతో నిలబడి దేవుని రాజ్యంలో నిత్యం ఆయనతో పాటు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మీరందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి దేవుడిచ్చు గొప్ప కిరీటాలు పొంది ఆయనతో కలిసి జీవించుదురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.